గెటప్ మీకు భలే సూట్ అయిందయ్యా. మీ సొంత గెటప్ లేనా ఇట్లా ఉన్నాయనిపించే అంత అతుకుపోయింది. అకునా మటాటా వాళ్ళెవరు? అయినా మనం చదువుకున్న చదువులకి చక్కగా ఏదైనా జాబ్ చేసుకుంటే బాగుంటదేమో. అనవసరంగా ఇది మనం చదువుకున్న చదువులకు జాబా? నువ్వు 10th పాస్ అయ్యారా? 2 సార్లు పాస్ అయ్యా. ఇక్కడ 2 సార్లా? అలాగేలారా? ఫస్ట్ ఒకసారి పాస్ అయ్యా, మార్కులు బాగాలేదంటే మళ్ళీ రాసా, అప్పుడు పాస్ అయ్యా. దాన్ని ఫెయిల్ అయిపోయి రాయడం అంటారు రా. ఫెయిల్ అయిపోయి రాయడం అంటారు, అర్థమైందా? నువ్వు 10th పాస్ అయ్యేటి ఇలాగ అడుగుతావని 9th ఆపేసా. అయినా వ్యాపారాలు అంటే ఇలా జనాలను మోసం చేసుకోవడం అయ్యి కాదురా. పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీ ఉండాలి, ఫుల్ కార్లు బంగ్లాలు, అసలు మామూలుగా ఫుల్ రిచ్ ఉండాలరా. అంత పెద్దోడు అయిపోతే మరి నా పరిస్థితి ఏంట్రా? అప్పుడు నా పియ్యరా, నేను నెలకు 2 లక్షలు జీతం. అరే మర్చిపోయా, లాస్ట్ మంత్ 10,000 తీసుకుని ఇస్తాను. ఏం లేదు, నాకు ఎలాగ 2 lakhs శాలరీ ఇస్తాను, అందులో మైనస్ చేసుకోరా. అరే ప్లీజ్ జాబ్ మాత్రం తీయద్దురా రే ప్లీజ్. అంత పెద్ద గోల్స్ ఉండకూడదురా. సింపుల్ గా ఒక పెద్ద విల్లా, 2 కార్లు, పక్కన ఎప్పుడో పనుడు, నాకు అన్ని సేవలు అడి చేయాలి. అడిగి నెలకు ఒక 5,000 శాలరీ ఇస్తే చాలరా. ఎంతమంది చేసిన 5,000 ఇస్తావా? నీ రేంజ్ కి అదే ఎక్కువ. పనుడు నువ్వే. ఏమనుకుంటున్నారు నన్ను? చాలా అనుకున్నా. మనం గనక ఒకసారి బిజినెస్ లో దిగితే ఫస్ట్ మన కారు, దాని వెనకాల 5 కార్లు, దాని వెనకాల 10 కార్లు, దాని వెనకాల 20 కార్లు ఉంటాయి. ఇది రెంటల్ బిజినెస్. దానికి బిజినెస్ చేయవసరం లేదు, ట్రాఫిక్ జామ్ ఇరుక్కుపో సరిపోద్ది. మన కారు ముందు 5 కార్లు, దాని తర్వాత 10 కార్లు, అలాగ ఉండాలరా. అరే మనం ఇప్పుడు మన కారు ముందు ఉండాలరా. ఏమో వెనక్కి వెళ్తాం మనం, అలా వెనక వస్తారు. రండి బాబు రండి. లేదు మంత్రం లేదు, ఒక్క తాయితే మీ లైఫ్ నే మార్చేస్తుంది. గురూజీ గారు చెప్తారు కొనుక్కోండి, 5 రూపాయలు మాత్రమే. ఎంత తాయిత్ ఎంత? 5 రూపాయలు. అయినా ఇలాంటి మూఢనమ్మకాలు నేను అస్సలు నమ్మను. మా తాయిత్ నమ్మను, అస్సలు నమ్మను. ఒక్క నిమిషం పడుకోరా శిష్య. ఇప్పుడు చూడు ఎలా ఉంటుందో. దుప్పటి కప్పాలి, దుప్పటి కప్పాలి. పడుకున్నావా? పడుకున్నాను గురూజీ. కనిపిస్తుందా? ఏం కనిపించట్లేదు. ఇప్పుడు చూడు ఎలా ఉంటుందో. ఈ అయ్యగారి పెన్ ఎక్కడుంది? జోబీలో ఉంది. ఎలా చెప్పావు? తాబీజ్ మహిమ. అది ఈ అయ్యగారి చేతికి ఏముంది? వాచ్ ఉంది. ఎలా చెప్పావు? తాబీజ్ మహిమ. హలో, పెన్ నాకు జేబులోనే ఉంటది, వాచ్ నాకు చేతికే ఉంటది. అస్సలు నమ్మను నేను ఇలాంటి. ఓహో అలాగా. ఇప్పుడు చూడైతే. అరే శిష్య గురూజీ, ఈ అయ్యగారి జోబీలో ఏముంది? పెన్ ఉంది. ఎలా చెప్పావు? తాబీజ్ మహిమ. ఈ అయ్యగారి వాచ్ ఎక్కడుంది? చేతికుంది. ఎలా చెప్పావు? తాబీజ్ మహిమ. అరే భలే చెప్పాడే. కొనండి అందరూ కొనండి. సార్ నాకు తాయిత్ ఇవ్వండి సార్. తీసుకోండి. మీ సమస్యలు చెప్పండి ఏంటో. సార్ నాకు ఇంకా పెళ్లి కాలేదు సార్. ఇది కట్టుకో, మొలతాడికి పెళ్లి అయిపోయింది. సుధీర్కి 4 కట్టండి. 4 కడితే ఇంకాపు. సుధీర్ బాబాకి జై. అమ్మో నీకేంట్రా? సంవత్సరం బట్టాయిలు రత్తం చిత్రాలేదు సార్. ఇంకో ఈ తాయెత్తు హెయిర్ పెరిగా హెయిర్ కట్టుకో, హెయిర్ పెరిగా హెయిర్ కట్టుకో. వెళ్ళండి. మొన్న మా నాయనమ్మకి కీళ్ళ నొప్పులన్నీ తాయిత్ తీసుకున్నా మీ దగ్గర. అవును. ఆ కీళ్ళ నొప్పులు తగ్గలేదు. తాయెత్తు లోపల చీటీ ఉంటది. ఉంది. ఏముంది అందులో? డాక్టర్ దగ్గరికి వెళ్ళమని ఉంది. డాక్టర్ దగ్గరికి వెళ్ళి తగ్గిపోద్ది. ఇంకో బ్యాచ్ వస్తుంది. రండి బాబు రండి. మాయా లేదు మంత్రం లేదు. మాయా లేదు మంత్రం లేదు. తాయితు కట్టుకుంటే జీవితం మారిపోద్ది. అవునవును, ఇన్ని తాయితులు కాబట్టి బాగా మారిపోయింది మీది. జీవితం కాదు, ఇది కొనుక్కొని నువ్వు కట్టుకుంటే నీ జీవితం మారిపోద్ది. బాగా పని చేస్తుందా? ఇలా రండి. ఈ తాయెత్తు గురించి చెప్పమంటారా? స్టార్ట్ చేస్తాను చూడు. మన దగ్గరికి ముఖేష్ వచ్చాడు, తాయెత్తు ఇచ్చాం. అందరూ ముఖేష్ అంబానీ అంటున్నారు ఆయన్ని. మా దగ్గరికి ముఖేష్ వచ్చాడు, తాయెత్తు ఇచ్చాం. ఆ డబ్బులు ఇవ్వలేదు, అడి సినిమాలో ముఖేష్ అయ్యాడు. మన దగ్గరికి నాగబాబు గారు వచ్చారు, హైట్ పెరగట్లేదు అని చెప్పని ఇదిగో ఇది ఇచ్చాం. ఇవాళ టవర్ స్టార్. అవును, కొమ్మలు తగిలేస్తున్నాయి అంతే. మా దగ్గరికి జబర్దస్త్ లో పొట్టినారేసి ఉన్నాడు కదా, హైట్ అవ్వాలని వచ్చాడు, తాయెత్తు ఇచ్చాం. చూసావా? ఆ డబ్బులు ఇవ్వలేదు, హైట్ అవ్వలేదు. రష్మి కూడా మా దగ్గరకు వచ్చింది, అందంగా తయారన్నది. ఈ తాయెత్తు ఇచ్చా, కట్టుకోలేదు.
ఆ తాయెత్తేమో మన రోజా గారు కట్టుకున్నారు. ఇప్పుడు చూడండి ఎంత అందంగా తయారయ్యారు. రోజా గారికి తాయెత్తు ఎందుకు అసలు? తాయెత్తుగా అన్నం వస్తుంది ఎవరు కట్టుకుంటే. నా కొడుకు అనిపించుకున్నావు సీను. కమెంట్ లో ఫస్ట్ ఈడిగే. ఈడు పెద్ద ఎరుపప్పులా ఉన్నాడు, భలే దొరికాడు. దొరికిందే మంచి ఛాన్స్, మొత్తం వేసేద్దాం. ఏరా ఊర్లో ఏం చేస్తుంటావు? పాత పని చెప్పమంటారా కొత్త పని చెప్పమంటారా? పాత పంచి ఏంటి? పాత పని అనుకోండి ఎక్కడుంటే ఊర్లో ఏం చేస్తానండి. మరి కొత్త పంచ్ ఊరెళ్ళిన చెప్తానండి మీకు. పాతదే పెట్టండి. ఏ ఊరు మీది? ఇప్పుడు వైజాగ్ పక్కన రాజమండ్రి ఉంది కదండి. వైజాగ్ పక్కన రాజమండ్రి ఏంట్రా? ఆ రెండు దూరంగా ఉంటాయి కదా. అది తెలియాలని చెప్పానండి. ఊరే మాది. పడింది ఆటోకే ఆటో. ఏం పేరు? మీ పేరు నాకేం తెలుసు? చెప్తే తెలుస్తుంది. నీ పేరేంటి? నా పేరుని తెలుగు రాష్ట్రాలు ఎక్కడికి వెళ్ళినా చెప్తాను. నా పేరేం చెప్పండి. మీ నాన్న ఏం చేస్తుంటాడు? ఇటు మధ్య చెప్తాండి. ఇప్పుడు పెద్ద పొలాలు ఉంటాయి కదండి. ఉంటాయి. పొలాలు దున్నేస్తాం కదండి. దున్నేస్తాం. దున్నేసి విత్తనం తుప్పుకొని పెడతాం కదండి. అక్కడ విత్తనం వేస్తాం. కొంచెం నీళ్ళు పోతాం కదండి. పోతాం. 2 రోజుల తర్వాత పైకి తుమ్మని పైకి వస్తుంది కదండి. మనొస్తది. చిన్న మొక్క అవును. అలా చెట్టు అయిపోయి పూలు పూసి కాయలు కాసి పొలం మొత్తం అవే వచ్చేస్తాయి కదండి. అవును. మధ్య మధ్యలో గడ్డి మడుతుంది కానీ గడ్డి పీకుతాడండి మా నాన్నండి. మీ నాన్న ఏం చేస్తాడండి? మా నాన్న ఇప్పుడు చిలక జ్యోతిష్యం చెప్తారు కదండి. ఏమనండి? ఆ చిలక జ్యోతిష్యం చెప్పడం ఎలా ట్రైనింగ్ ఇస్తా ఉంటాడు. అయ్య బాబోయ్. మీ నాన్న ఏం చేస్తాడండి? మా తాతగారికి స్వీట్స్ స్టాల్ ఉందండి. మీ తాతగారు కాదండి, మీ నాన్నగారు ఏం చేస్తాడండి? అంటే మా పెదనాన్న గారు స్వీట్స్ వేస్తుంటారండి. స్వీట్స్ తయారు మీ చేస్తారు. పెదనాన్న కాదండి, మీ నాన్న ఏం చేస్తాడండి? మా చిన్నాన్న గారు ఆ స్వీట్స్ అవి జాగ్రత్తగా చిన్నాను కాదండి, మీ నాన్న అండి బాబు. ఆ స్వీట్స్ మీద ఈగలు వాలకుండా చూసుకుంటాడండి. నమ్మని బాబు. అరే శిష్య సార్ నువ్వు పడుకో. అది మొహం మీద దుప్పటి ఉంది కదా, అవునండి. ఏం కనిపించట్లేదు కదా. ఏం కనిపిస్తుంది ఇప్పుడు కప్పెత్తే? మరి ఇప్పుడు చూడండి ఎలా చెప్తాడు ఏమడిగినా. అరే శిష్య గురూజీ నాగబాబు గారి ముందు ఏముంది? మైక్ ఉంది. ఎలా చెప్పావు? నువ్వు చెప్పమన్నావు చెప్పా. అది చూసావా? అయ్య బాబే. రోజా గారు నుదుటినే ఉంది. బొట్టు ఉంది. ఎలా చెప్పావు? నువ్వు చెప్పమంటే చెప్పా. అది అయ్య బాబే. ఇవేం నమ్మని నువ్వు వెళ్ళు. నాగబాబు గారి ముందు ఏముంది? మైకుంది. ఎలా చెప్పావు? తాయిత్తమైన అది మరి రష్మి కాళ్ళకి ఏమున్నాయి? చెప్పులుంది. ఎలా చెప్పావు? తాయిత్తమైన పనులు పని తాయితులు కూడా మర్చిపోయారు. నేను నమ్మనండి బాబు, నాకు నమ్మకం లేదు. నాకు నమ్మకపోవడం ఏంటండి? ఎలాగొట్టండి నమ్మకమే. గురుగారు మా ఇంటి పక్కన నాకు 1,00,000 రూపాయలు ఇవ్వాలి కదా. అవును. వాడు ఇచ్చేసాడు సార్. ఇచ్చాడా? ఈ తాయత కట్టుకున్నా కదా ఇచ్చేసాడు. నాకు ఒకడు ఎప్పటి నుంచో 50,000 రూపాయలు ఇవ్వాలండి. 50,000 ఇవ్వాలా? ఈ తాయెత్తు తీసుకెళ్ళాడు కట్టు 50,000 ఇచ్చేస్తాడు. 2 తాయిత్తులు ఇవ్వండి. రెండెందుకు? 50,000 ఎక్స్ట్రా ఇస్తాడని. ఏంది ఒక చిన్న డౌట్ ఉందండి. డౌట్ క్లియర్ అవ్వాలి అంతే కదా. నాకు అర్థమైంది గురుగారు, ఇంకా లాభం లేదు, మీరు మ్యాజిక్ చేయాల్సిందే. నీ జోబులు 500 మీరు ఢిల్లీ చూడండి మ్యాజిక్. ఇప్పుడు 500 నా జోబులో పెట్టుకున్నా కదా. ఏంటండి పిలిచారు? ఇట్రా 500 చూడు. ఎవరి దగ్గర? నా దగ్గర. ఏంటి లేవా? ఆడి దగ్గర ఉంటాయి. ఎవరి దగ్గర? వీడు అన్నాడు కదండి. అదేంటి వీడి దగ్గర మాయమైంది, ఆడి దగ్గర ఉంటది. వీడి దగ్గర మాయమైన తర్వాత వీడి దగ్గర వచ్చాను. ఇప్పుడు అది ఇవ్వు. మళ్ళీ యాస్టి జోబులో పెడతారా చూడు. ఇప్పుడు మళ్ళీ చూడు. కరెక్ట్గా లేవు. ఏంటి ఇప్పుడు? మళ్ళీ మ్యాజిక్ అండి. మళ్ళీ ఇప్పుడు నీ దగ్గరకు వస్తాయి. నా దగ్గర చూడు. ఇవి నా డబ్బులండి. మా గురుగారు మ్యాజిక్ చేశారు, డబ్బులు మావి. నీ దగ్గర మావి నీ దగ్గర ఉంటాయి కదా. నా దగ్గర మావి నీ దగ్గర ఉంటాయి. ఇప్పుడు నా దగ్గర మాయమైపోయి కదండి డబ్బులు. నా దగ్గర డబ్బులు మొత్తం ఎక్కడ ఉంటాయి చూడండి. ఇప్పుడు దేవుడు తెచ్చింది. అయ్యి బాబా మ్యాజిక్ వచ్చింది నాకు. నాకు పెళ్ళి అవ్వట్లేదు గురుగారు, నాకు కూడా ఒక తాయితీ ఇస్తారా? నేను ఇస్తాను, మీరు రండి. రాత్రి కట్టుకో, ఉదయం తీసే. రాత్రి కట్టుకుని ఉదయం తీసేయాలా? అంతే. నైట్ టైం పంచేది ఇది. నైట్ టైం పంచేది ఇది. అమ్మాయి నచ్చిందా? ఒక 5,000. ఎందుకండి బాబు? ఎందుకండి బాబు? తాయి
తాయెత్తుకి రా తాయెత్తుకి తాయెత్తుకి ఇది కట్టుకో అమ్మ నిన్నే చూస్తుంది చేయగట్టు ఇలా అమ్మాయి పక్కన అమ్మ నిన్నే చూస్తాడు మీరు సపరేట్ గా ఎఫెక్ట్ లేస్తారండి బ్లాక్ అండ్ వైట్ చేస్తారు ఆగండి బ్లాక్ అండ్ వైట్ చేస్తారు ఆగండి చూసిందే లేదా పని చేస్తున్నాడు పని చేస్తుంది పెళ్లి చేసుకుంటా చేసుకుంటాను ఒక 5,000 5,000 పెళ్లికే పెళ్లి చేసుకుంటే తాయెత్తు కట్టుకోవాలి తాయెత్తు కట్టుకొని అమ్మాయి వెనకాల వెళ్ళు అమ్మాయిని పెళ్లి చేసుకుంటుంది అంతేనండి పక్క పెళ్లి చేసుకోండి బాబే మిమ్మల్ని నేను పెళ్లి చేసుకోవడం అదే తాయెత్తు కట్టుకున్నాను కదా మీరు కట్టుకున్నారు కదా తాయెత్తు అన్నయ్య ఏంటన్నా తాయెత్తు నేను పెళ్లి చేసుకుంటా అన్న అంటారు అన్న కాదు మగుడవుతాను నీకు చూడు నేను ఎంబడి ఎవరా నువ్వు మా చెల్లెలు నేర్పిస్తావు ఇప్పుడు అమీర్పేటలో మనం ఏం చెప్పి మోసం చేద్దాం పిల్లలు పడతారా కీళ్ళ కాళ్ళ అంతే అలాగే నాస్టీసా అంతే సరేరా ఇగో సాయంత్రం పార్టీ గుర్తుందిగా గుర్తుంది కానీ అక్కడికి వెళ్దాం పార్టీకి ఇక్కడ చేసుకుని అది బాగాలేదు అంతే గోవా వెళ్ళిపోతే బాగుంటుంది గోవాకి తాయెత్తు గోవాకి ఈ తాయెత్తు కట్టుకుని గోవా వెళ్ళిపోతుంది ప్రతిదానికి తాతలు కట్టేస్తారా ఏంటి తాయెత్తులు జనాలు మూఢనమ్మకాలు ఎందుకు ఉన్నాయని చెప్పి మోసం చేస్తారా మీరు ఏంటి సార్ ఏంటి సీరియస్ అంటే వెళ్ళిపోతాం ఎండ కొట్టండి వెళ్ళిపోతే నాకేం సంబంధం ఆడితే అంతా